మనము నిన్న ఈ జగత్తు యొక్క ఈ ప్రపంచం యొక్క విచారాన్ని గురించి మాట్లాడుకుంటూ జగన్నాథ అనే తత్వాన్ని గురించి చెప్పుకున్నాము. జగన్నాథుడు అంటే ఏమిటి, ఆ జగన్నాథుడిని ఎట్లా మనం అర్థం చేసుకోవాలి, ఎట్లా ఆయన్ని దర్శనం చేయాలి అనే విషయాన్ని చెప్పుకున్నాము. ఈ ప్రపంచము, దీనిలో ఉన్న ఈ జీవులు అందరూ కూడా దీపశతం యథ, ఒక దీపం నుంచి వందల కొద్ది దీపాలు వచ్చినట్టుగా వచ్చాయి అని చెప్పుకున్నాం. మనం సాధారణంగా చూసేటప్పుడు ఒక దీపం విడిగా ఉంది, దాని నుంచి ఇంకా ఎన్నో అనేక దీపాలు వెలిగించాము, అవన్నీ వెలుగుతున్నాయి అని చూస్తాం. ఆ దీపాలన్నీ విడివిడిగా ఉన్నాయి. అదేవిధంగా ఆ భగవంతుడి నుంచి, ఆ పరమాత్మ నుంచి మనమంతా విడిగా ఉన్నాము అని అనుకుంటాము. కానీ అది పొరపాటు, అట్లా అనుకోరాదు. ఒక దీపం నుంచి అనేక దీపాలు వచ్చినట్టుగా అని ఎందుకు చెప్పారు అంటే మనకు అర్థమయ్యేందుకోసం. దీపాలు విడివిడిగా ఉన్నా కూడా వాటి తత్వము, వాటి లక్షణం, వాటి ధర్మం ఒకటే. అలాగే మనం వేరేగా కనిపిస్తూ ఉన్నా కూడా ఆ భగవంతుడి లక్షణం, ఆ పరమాత్మ యొక్క చైతన్యం మనలో ఉంది అని ఎవరైతే అర్థం చేసుకుంటారో వారిలో పూర్ణమైన జ్ఞానదీపం వెలుగుతుంది అని చెప్పేందుకోసం ఆ మాట చెప్పారు. ఈ జీవచిత్ అనేది ఎలా భ్రాంతిలో పడిపోయింది, భ్రమలో పడిపోయింది అనే విషయాన్ని నిన్న మనం చెప్పుకున్నాం. వీడు భ్రమలో ఉంటూ ఆ భగవంతుడికి కూడా అజ్ఞానం ఉంది అని అనుకుంటాడు. దీనికి ఏం చేస్తాం? తాను కళ్ళు మూసుకుని సూర్యుడు ఉదయించలేదు అని అనుకున్నట్టుగా, నువ్వు కళ్ళు తెరిస్తే కదా సూర్యుడు కనిపించేది. నువ్వు కళ్ళు మూసుకొని సూర్యుడు ఉదయించలేదు అని అంటే, అయ్యో ఈరోజు 10 అయింది అయినా సూర్యుడు రాలేదు అంటే, నువ్వు కళ్ళు తెరువు, తెలుస్తుంది. ఆయన వచ్చేప్పుడే 4 గంటలు అయింది, కానీ నువ్వు చూడటం లేదు ఆయన్ని. నువ్వు కళ్ళు మూసుకున్నావు. ఈ దోషం ఎవరిది? కళ్ళు మూసుకున్నవాడిది. అందువల్ల ఆ కళ్ళు తెరిపించే పని ఇక్కడ చేస్తున్నారు. కళ్ళు మూసుకుని ఆయన ఉదయించలేదు సూర్యుడు అని అనుకుంటే అది పొరపాటు నీదే అవుతుంది, కానీ సూర్యుడిది కాదు. అలాగే పరమాత్మకి అజ్ఞానాన్ని ఆరోపిస్తే అది ఆ దోషం నీదే, కానీ ఆయనది కాదు. ఆయనలో ఆ దోషము కొద్దిగా కూడా లేదు. ఆ పరమాత్మలో అజ్ఞానం అనేది కొద్దిగా కూడా లేదు, లేశమంతైనా కూడా లేదు. కానీ ఆ పరమాత్మ నుంచి వచ్చిన ఈ జీవుల్లో భ్రాంతి, భ్రమ వల్ల, అవిద్య వల్ల, అజ్ఞానం వల్ల వీడు ఆయన కానిదాన్ని, ఆయనే సర్వస్వం అయి ఉంటే ఆయన కానిదాన్ని చూస్తున్నాడు, ఆయన కానిదే సత్యమని అనుకుంటున్నాడు. ఇది పొరపాటు, ఇది చాలా తప్పు అని అంటూ ఉపదేశం చేస్తున్నారు. యథా మదవశాద్ భ్రాంతాన్ క్షీభ పశ్యతి పాదపాన్ తథా చేతన విక్షుబ్ధాన్ సంసారాంశ్చిత్ ప్రపశ్యతి. ఎలాగైతే సురాపానంతో మత్తెక్కినవాడు, ఈ మత్తు పదార్థాలు తాగిన వాళ్ళు ఎట్లా ఉంటారో తెలుసు కదా. ఈ కాలంలో స్కూళ్ళు, కాలేజీల నుంచే ప్రారంభిస్తున్నారు. జాగ్రత్త వహించాలి. అమ్మా నాన్నలు, కేర్ టేకర్సు, అక్కడ ఆ స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఉండే ఉపాధ్యాయులు చాలా జాగ్రత్తగా పిల్లల్ని గమనిస్తూ ఉండాలి. ఇది ఒక చాలా పెద్ద వ్యాపారం అయింది అని చెప్పి పేపర్లో కూడా వస్తోంది. దాని నుంచి జాగ్రత్త వహించండి అని మన సద్గురుదేవులు స్వామిజీ వారు ఎన్నోసార్లు చెప్పారు. అది మర్చిపోకూడదు. ఆ సురాపానంతో మత్తెక్కినవాడు స్థావరమైన వృక్షాలని, స్థావరం అంటే కదలకుండా ఉన్న వృక్షాలని, కదలకుండా ఉన్న వస్తువుల్ని కూడా కదులుతున్నాయి అని అనుకున్నట్టుగా, వాడు మత్తెక్కి తిరుగుతున్నాడు, వాడి తల తిరుగుతోంది, వాడు అనుకుంటున్నాడు మొత్తం ప్రపంచమంతా తిరుగుతోంది. ఎవరేం చేస్తారు దీనికి? ఇలా మత్తులో పడిపోయి మొత్తం ప్రపంచమంతా తిరుగుతోంది అని భావించినట్టుగా చిత్తం చేత మోహించబడిన జీవుడు నిశ్చలమైన ఆత్మలో, ఇది వీడి భ్రాంతి, వీడి భ్రమ వల్ల కలిగింది. ఇది నిశ్చలమైన ఆత్మ విషయంలో విశేషమైన క్షోభకు లోనైన సంసారాల్ని చూస్తున్నాడు. చూడాల్సిన దాన్ని చూడటం లేదు, ఏది లేదో దాన్ని చూస్తున్నాడు, చూసి అది సత్యమని అనుకుంటున్నాడు. ఇది ఈ జీవుడు చేస్తున్న పొరపాటు. దీనికి కారణం ఏమిటి అంటే, వాడు మత్తు పదార్థాలు తాగినట్టుగా వీడు భ్రాంతిలో, అజ్ఞానంలో ఉన్నాడు. ఇది కారణమైంది ఇక్కడ అని తెలుపుతూ,
యథా లీలా భ్రమాద్ బాలాః కుంభకృచ్చక్రవజ్జగత్ భ్రాంతం పశ్యంతి చిత్తాత్తు విద్ధి దృశ్యం తథైవ హి. ఇంకా ఇంకా ఉదాహరణలు చెప్తున్నారు. సద్గురువుల కృప చాలా విశేషమైంది అంటారు. అంటే మనకు అర్థమయ్యేంత వరకు, మనకు అర్థమయ్యే భాషలో మనం ఏ ఏ ఉదాహరణలు ప్రపంచంలో చూస్తామో, మన చుట్టూ ఏమేం జరుగుతోందో వాటినే దృష్టాంతంగా, వాటినే ఉదాహరణంగా చేసి విషయాన్ని అర్థం చేయిస్తారు. అది కృప అంటే. మనకేవో అర్థం కాని విషయాలు చెప్తే తెలియదు. అందుకనే మనతో ఎప్పుడు ఆడుకునే పిల్లలు మన చుట్టూ ఉంటారు కదా, పిల్లలు, వాళ్ళు ఎలాగైతే వాళ్ళు తిరుగుతూ భూమి అంతా తిరుగుతోంది అని అనుకుంటారో, అలాగే అజ్ఞానంలో ఉన్నవాడు తన భ్రమతో ఇది అంతా కూడా చూస్తూ ఇది పరమాత్మలో ఉన్న అజ్ఞానము అని అనుకుంటాడు. దీనికి ఏం చేసేది? ఇది నా అజ్ఞానం కాదు, పరమాత్మ అజ్ఞానం. ఎవరి అజ్ఞానం వాళ్ళే పోగొట్టుకోవాలి. నీ అజ్ఞానం నీకే పోతుంది, నాకు పోతే నీకు పోయినట్టు కాదు. నా అజ్ఞానం పోగొట్టు అని ప్రార్థన చేస్తాం, కానీ నా అజ్ఞానం నీ వల్ల పోవాలి అంటే నీకే పోవాలి అని అర్థం కాదు, నీ నుండి పోవాలి. నా అజ్ఞానాన్ని పోగొట్టు. నాకు చదువు చెప్పో, ఉపదేశం చేసో, లేకపోతే నన్ను శిక్షించో, రక్షించో, మొత్తానికి నా అజ్ఞానాన్ని పోగొట్టు అని అర్థం. నా అజ్ఞానం నీకు పోతే నాకు పోయినట్టు అని ఎవరు అనరు కదా. నీకు రోగం పోతే నాకు రోగం పోయినట్ట కాదు కదా. ఎవరి అజ్ఞానాన్ని వాళ్ళే పోగొట్టుకోవాలి. ఇది అందరికీ తెలిసిన విషయం. ఇది ఎవరి రోగం వాళ్ళకే పోవాలి. అలాగే ఇక్కడ ఈ పిల్లవాడు తిరుగుతూ, పిల్లవాడు కూర్చున్నాడు అనుకోండి. ఇప్పుడు మనకి ఆ ప్లే హోమ్ ఉంది, ఆ ప్లే హోమ్ దగ్గర పిల్లలు ఆడుతూ ఉంటారు. ఎక్కువసేపు ఆడిన తర్వాత ఆ పిల్లల్ని పట్టుకోలేం మనం. పిల్లలు తిరుగుతూనే ఉంటారు, ఇంకా దింపినా కూడా తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు ఒక భ్రమ, భూమే తిరుగుతోంది అనే ఒక భ్రమ. ఆ భూమి తిరుగుతోంది అని అనుకుని వాళ్ళు, ఆ పిల్లలు కూడా తిరుగుతూ ఉంటారు. ఏ భూమి తిరగట్లేదురా, నువ్వు తిరుగుతున్నావు అంటే నమ్మరు వాళ్ళు. వాళ్ళు తర్వాత వాళ్ళకి తెలియాలి. ఎక్కువ రోజులు ఆడి 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 వాళ్ళకి తెలుస్తుంది. అలాగే మనం కూడా ఎక్కువగా విని 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 అనుభవించి నిదానంగా ఇది మనకి అనుభవంలోకి వస్తుంది. వచ్చేంత వరకు సద్గురువులు చెప్తారు. అది ఆ ఉదాహరణ ఇక్కడ చెప్తున్నారు. లీలా భ్రమాద్ బాలాహ. లీలతో అంటే ఆడుకుంటూ ఆ భ్రమ వల్ల ఆ తిరుగుతోంది భూమి అంతా అని పిల్లలు అనుకున్నట్టుగా, కుంభకృత్ చక్రవత్ జగత్. ఆ కుండలు తయారు చేసేవాడు చక్రాన్ని తిప్పుతూ ఉంటే ఏమనుకుంటారు పిల్లలు చూసి? భూమి తిరుగుతోంది అని అనుకుంటారు, కానీ తిరిగేది చక్రం. అలాగే ఇక్కడ మనం ఈ పరమాత్మ విషయంలో మనకున్న అజ్ఞానాన్ని ఆయనకి ఆరోపిస్తూ ఉన్నాం. అలా చేయొద్దు. మన అజ్ఞానాన్ని మనమే పోగొట్టుకోవాలి అని చెప్పడం. భ్రాంతం పశ్యంతి చిత్తాత్తు విద్ధి దృశ్యం తథైవహి. ఈ బాలకులు, పిల్లలు గుండ్రంగా గిరగిరా తిరుగుతూ ఆడుకుంటూ ఈ భూమి కుంభరివాడి చక్రంలాగా తిరుగుతోంది అని భ్రమిస్తారు. అలాగే చిత్త పరివర్తనం వల్ల, అంటే చిత్త భ్రమణం వల్ల, చిత్తంలో కలిగిన అజ్ఞానం వల్ల, మాయ వల్ల, అవిద్య వల్ల, అజ్ఞానం వల్ల ఈ విచిత్రమైన దృశ్య జగత్తును చూస్తూ ఇది నాకు కనిపిస్తోంది అని అనుకుంటాడు. దీనికి కారణం మనలో ఉన్న అజ్ఞానం. ఆ అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలి అని చెప్పడం. యదా చిచ్చేతతి ద్విత్వం తదా ద్వైతైక విభ్రమ, యదా న చేతతి ద్వైతం తదా ద్వైతైక్యయో క్షయ. చిత్తము ద్వైత భ్రాంతిని పొందినప్పుడే ద్వైత భ్రమ కలుగుతోంది. ద్వైతం అంటే రెండు చూడటం అనేది అభ్యాసం. మనకి ఎప్పుడు రెండు చూస్తాం. కానీ ఒక విషయం మర్చిపోవద్దు. మనం భగవంతుడిని ప్రార్థించేప్పుడు ఉన్నది నువ్వు ఒక్కడే, అంతా నువ్వు ఒక్కడే అని అంటాం. తమేకదేవం శరణం రజామహ అన్నారు స్వామిజీ. ఇక్కడ ప్రతిరోజు మనం చేసే ప్రార్థనా శ్లోకంలో తమేకదేవం శరణం రజామ. ఏకదేవ అంటే ఒకడే దేవుడు, దేవతలందరినీ ఆయనలో చూస్తున్నామని కాదు. అలా అర్థం చేసుకోవచ్చు ప్రారంభ దశలో. దానికి అసలైన అర్థం ఏమిటి అంటే ఒకడే ఒకడు ఉన్నవాడు అని. ఒకడే అయిన దేవుడు. ఒకడే దేవుడు అంటే దేవతలందరినీ తనలో కలుపుకున్న విశ్వరూప దర్శనం అని కాదు అభిప్రాయం. అది అర్థం చేసుకునేందుకంతే. అసలైన అర్థం ఏమిటి, రహస్యం స్వామిజీ ఏం చెప్తున్నారు అక్కడ అని అంటే, ఒకడే అయిన దేవుడు. ఒకడే అయిన దేవుడు అంటే నువ్వు, నేను, ఈ ప్రపంచము అంతా కూడా ఆయనలో కలిసి ఉంది అని అర్థం. అంతా ఆయనలో ఉన్నప్పుడు రెండు ఎలా చూస్తాం మనం? ప్రార్థన చేసేప్పుడు మనకు తెలియక మనం అంటున్నాం, నువ్వు ఒక్కడవే నాకు శరణు, నేను ఒక్కడనే నేను వేడుకుంటున్నాను, ఇంకెవరిని వేడుకోను, నన్ను కాపాడు అని. కానీ కొంతమంది నన్ను ఒక్కడనే కాపాడు అంటారు, అది వేరే విషయం. వేరే ఎవరిని కాపాడద్దు, నేను ఒక్కడనే బాగుండాలి అని.
దీన్ని మనం రివర్స్లో ప్రార్థన చేయాలి. నిన్నొక్కడనే నేను ప్రార్థిస్తున్నాను, మమ్మల్ని అందరినీ బాగా చూడు అనాలి. కానీ ఏం చేస్తారు స్వార్థంతో? మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను దేవతలందరినీ, నన్ను ఒక్కడనే బాగా చూడండి అంటాం. ఇది కలియుగం. ఏం చేస్తాం దీనికి? ఇలా అవ్వాల్సింది అలా అవుతుంది అంతే. సరే, అలాగైనా పోనీ ప్రార్థన చేస్తున్నాడు కదా అని గురువులు సంతోషపడతారు, అది వేరే విషయం. ఇక్కడ ఆ ద్వైత భ్రమ ఎందుకు కలుగుతోంది అంటే, ద్వైత భ్రాంతి వల్ల ద్వైత భ్రమ కలుగుతోంది. ఈ చిత్తానికి ద్వైత అనుభూతి నశించినప్పుడు ద్వైత ప్రపంచము నశించి కేవలం ఒకే ఒక్క పరమ వస్తువే ప్రతిష్ఠింపబడుతుంది. దీన్నే సమాధి, దీన్నే ధ్యానము అంటారు. ఆ ధ్యానంలో మాత్రమే ఇది కుదురుతుంది, వేరే వాటితో ఇది వచ్చేది కాదు. అందుకనే ప్రతిరోజు కొద్దిగా యోగాభ్యాసం చేయండి, ఒక 10 నిమిషాలైనా ప్రాణాయామం చేయండి, కళ్ళు మూసుకుని కూర్చోండి. ఈ యోగాభ్యాసం తర్వాత పై మెట్లకి మనల్ని తీసుకువెళ్తుంది అని చెప్తారు. అది అభ్యాసం చేయాలి ప్రతిరోజు. పిల్లలతో కూడా చేయించాలి మనం. ఒక రోజులో రాదు అది, ఒక రోజులో వచ్చేది కాదు, అది నిదానంగా వస్తుంది. నిదానంగా రావాలంటే ఈ రోజు నుంచి అభ్యాసం చేయాలి. ప్రతిరోజు కొద్దిగా పరిగెత్తి తర్వాత గంటకి ఆ 100 కిలోమీటర్ల స్పీడ్లోనో ఇంకా ఎక్కువగానో పరిగెత్తే శక్తి వస్తుంది. ఒకే రోజే పరిగెత్తాలి అంటే కాదు. అదేవిధంగా అభ్యాసం కూడా అంతే. ప్రతిరోజు కొద్దిగా చేస్తూ ఉంటే అది క్రమంగా ఒక స్థాయికి మనల్ని తీసుకువెళ్తుంది. చిత్తంలో ద్వైత భ్రాంతి తొలగిపోయిన తరువాత ద్విత్వము, ఏకత్వము అనే భ్రాంతి కూడా పోతుంది. అప్పుడు ఒకటే ఉంది అని చెప్పాల్సిన పని కూడా లేదు. ఒకడే నువ్వు కూర్చుని ఉంటావు, పడుకుని ఉంటావు, నేను ఒకనే పడుకున్నాను, నేను ఒకనే ఉన్నాను అని ఎవరైనా అనుకుంటారా? అనుకోవాల్సిన పనే లేదు. ఎందుకంటే అది అనుభవం. అది పడుకుని మేల్కుని నేను ఒక్కడే ఉన్నాను అని అనుకుంటే నిద్ర కాదు, అది నిద్రాభంగం అయింది. అక్కడ నిద్రలో సుఖాన్ని నువ్వు పొందటం లేదు, నువ్వు మర్చిపోయావు. ఇద్దరము కాదు, నేను ఒకడిని కూడా కాదు, మర్చిపోయావు. ఆ సుఖమే నిద్ర, అంతే. అవునా కాదా? అది కూడా లేదంటే నువ్వు మేల్కుని నిన్ను నువ్వు గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే నిద్ర కాదు అది. దాని నిద్ర అని ఎవరు పిలవరు. అలాగే ఏకత్వము అని కూడా చెప్పాల్సిన పని లేదు, ద్విత్వము ఏకత్వము అని చెప్పాల్సిన పని లేదు. ఎందుకని అంటే ఉన్నది ఒకటే కాబట్టి అది అనుభవానికి వచ్చిన తరువాత ఇది ఉన్నది ఒకటే అని చెప్పాల్సిన పని లేదు. అది కేవలం అనుభవానికి వచ్చేది. అటువంటి ఆ స్థాయి మనం చేరుతాము. ఎందుకంటే ఉన్నది ఒకటే కనుక, అది ఒకటే ఉంది అని చెప్పవలసిన పని లేదు కనుక ఒకటే రెండే అని చెప్పరు ఆ స్థాయికి వెళ్ళిన తర్వాత. అటువంటి స్థితి ఆధ్యాత్మికంలో సిద్ధిస్తుంది, సాధన వల్ల సిద్ధిస్తుంది అని చెప్తున్నారు. యచ్చేత్యతే తదితరత్ వ్యతిరిక్తం చితోస్తిన కించిన్నాస్తితి సంశాంత్య చితశామ్యతి చేతనం. కట్టెలు లేనప్పుడు నిప్పు ఆరిపోయిన విధంగా అభ్యాసం చేసినప్పుడు విషయ దర్శనం తొలగిపోయి చిత్తం కూడా శాంతిస్తుంది. దీనికోసమే కదా ప్రయత్నం అంతా, చిత్తశాంతి కోసం, మనశ్శాంతి కోసం. ఇదంతా ఎందుకు చేస్తున్నారండి అంటే మనశ్శాంతి కోసం అంటారు. అంతా చేసి మనశ్శాంతి లేకపోతే అయ్యో ఇంత చేసినా మనశ్శాంతి లేదండి అంటారు. అలాగే ఆ కట్టెల్లోని నిప్పు శాంతించినట్టుగా ఈ ఆధ్యాత్మిక సాధన వల్ల చిత్తం, మనస్సు శాంతిస్తుంది. చిత్తము కంటే ఇతర విషయాలు లేవు అనే ఇటువంటి జ్ఞానాన్ని, దానికి అనుకూలమైన సమాధిని అభ్యాసం చేసినప్పుడు చిత్తం యొక్క విషయ దర్శనాలన్నీ కూడా మరుగున పడిపోతాయి. ఇవన్నీ క్రమక్రమంగా మనలోనే లయించిపోయినప్పుడు మనం ఈ తాపత్రయాలు, కష్టాలు, దుఃఖాలు వీటి నుంచి దూరం అవ్వాలి అని కదా ప్రయత్నం. ఎవరైనా ఏ ప్రయత్నమైనా చేసేది అందుకోసమే కదా. ఇది కావాలి అన్నా అదే ప్రయత్నం, ఇది పోవాలి అన్నా ఇదే ప్రయత్నం. ఒకటి కావాలి, ఒకటి పోవాలి, అంతే. సుఖం కావాలి, దుఃఖం పోవాలి. ఈ రెండింటి కోసం మనం చేసే ప్రయత్నాలన్నీ కూడా ఇది చిత్తము శాంతించినప్పుడు కలుగుతోంది. కాబట్టి ఈ ఆధ్యాత్మిక సాధన వల్ల, ఈ యోగ అభ్యాసం వల్ల, ఈ ప్రాణాయామం వల్ల, ఈ జ్ఞాన శ్రవణం వల్ల, ఈ నామ సంకీర్తన వల్ల, ఈ సత్కర్మ వల్ల, ఏదైనా మొత్తానికి ఆధ్యాత్మికంలో ఏదైనా తీసుకోండి, వీటి వల్ల మనకు ఆ చిత్త శాంతి కలుగుతోంది. అందుకనే అభ్యాసం చెయ్యి అని చెప్పటం అక్కడ. చిద్ఘనేనైకతామేత్య యదా తిష్టతి నిశ్చల శామ్యన్ వ్యవహరన్ వాపి తదా సంశాంత ఉచ్యతే. శాంతుడు అంటే ఎవరు? శాంతంగా ఉన్నాడు అంటారు. ఎవరది? భగవద్గీతలో కూడా ప్రశ్న వేశారు కదా,
స్థితప్రజ్ఞుడు అంటే ఎవరు, స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడు, వాడి వ్యవహారం ఎట్లా ఉంటుంది, వాడు ఎట్లా మాట్లాడతాడు, వాడు ఏం తింటాడు, వాడి వ్యవహారం ఎట్లా ఉంటుంది, వాడి నడక ఎట్లా ఉంటుంది, వాడి నవ్వు ఎట్లా ఉంటుంది, వాడి చూపు ఎట్లా ఉంటుంది అన్నీ అడిగాడు. అడిగితే ఆయన చెప్పాడు అన్నీ మనలాగే ఉంటాయి, కానీ మనస్సులో మాత్రం వ్యత్యాసం ఉంటుంది. ఆయన మనస్సు పక్వమైన మనస్సు, ఆ స్థితప్రజ్ఞుడు కాని వాడి మనస్సు పక్వం కాలేదు. ఇదే తేడా. సాధారణంగానే కనిపిస్తాడు, అందరిలాగానే కనిపిస్తాడు, కానీ మనస్సులో ఆ తేడా ఉంటుంది. అలా ఇక్కడ కూడా శాంతుడు అంటే ఏమిటి అని చెప్తున్నారు. ఇలా అభ్యాసం చేసే జీవుడు అటువంటి జ్ఞానాన్ని పొంది ద్వైత సత్త లేదు అని తెలుసుకుని ఆ జ్ఞానాన్ని దృఢం చేసుకుని మనస్సులో కర్మలను ఆచరించకపోయినా లేదా ఆచరిస్తూ ఉన్నా, చాలామందికి ప్రశ్న ఇది, జ్ఞాన మార్గంలో ఉన్నాము, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాము, కర్మ చేయాలా వద్దా? కర్మ చేస్తే ఆధ్యాత్మికం కాదు కదా. ఎవరు చెప్పారు? చాలా పొరపాటు అది. మనం సరిగ్గా అర్థం చేసుకోలేదు. దీని గురించి చాలా చర్చ జరిగింది, శాస్త్రంలో చాలా చర్చ జరిగింది. అదంతా మనకు అర్థమవుదు అని చాలా సులభంగా చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. అయ్యా, ఇప్పుడు కర్మయోగం చాలా విశేషమైంది. ఆ కర్మయోగాన్ని పట్టుకో. ఇది తెలుసుకోకుండా, దీని తత్వాన్ని అర్థం చేసుకోకుండా ఊరికే కర్మలు మానేస్తే వచ్చేదేం లేదు. నేను ఏ కర్మ చేయను, ఏ పని చేయను, ఊరికే కూర్చుని ఉంటాను, తింటాను, పడుకుంటాను అని అనద్దు. చాలా పొరపాటు అది. ఎందుకని అంటే కర్మ సన్యాసం కన్నా కర్మయోగం అనేది చాలా విశేషమైంది. బలవంతంగా కర్మలు విడిచిపెట్టేసి నువ్వు చేసేదేం లేదు. అవి తానే నీ నుంచి వెళ్ళిపోవాలి. ఆ కర్మలు, ఆ స్థితికి నువ్వు రావాలి. దాన్ని కర్మయోగం అంటారు. లేదా ఫలాన్ని విడిచిపెట్టి కర్మ చేయాలి. ఇది నా డ్యూటీ, నేను చేస్తున్నాను అంతే. ప్రతి దానికి లెక్కాచారంగా ఉంటాం మనం. వ్యాపారం, ఈ పని చేశాను, దీనికి ఎంత వచ్చింది. ఆధ్యాత్మికంలో అట్లా ఉంటే నడవదు. ఆధ్యాత్మికంలో కర్మ చెయ్యి, ఫలాన్ని అపేక్షించకుండా చెయ్యి, సేవగా చెయ్యి. ఇది నా డ్యూటీ, నా బాధ్యత, ఇది నేను చేయాలి అంతే. అది చేస్తే పోతుందా అండి అంటారు గురువులతో. కొత్తగా వచ్చినప్పుడు స్వామిజీ వారితో మాట్లాడుతున్నారనుకోండి, ఏదో కష్టం చెప్పుకున్నారు, స్వామిజీ ఈ పని చేయి, ఈ సేవ చేయి, ఇది చేస్తే పోతుందా అండి వెంటనే అడుగుతారు. కొత్త, వాళ్ళకి తెలియదు. అప్పుడు ఏమంటారు స్వామిజీ, నువ్వు చెయ్యి, నేను చెప్పాను కదా, నువ్వు చెయ్యి ముందు, తర్వాత చూద్దాం. ఎన్నోసార్లు విన్నాం మన సద్గురు స్వామిజీ వారు చెప్తూ ఉన్నప్పుడు. అలా కర్మయోగం అంటే కర్మ ఫలాన్ని విడిచిపెట్టి చేసేది. అది అభ్యాసం చేసుకోవాలి. ప్రతిదానికి వ్యాపారంగా చూస్తూ పోతే వ్యాపారమే మిగులుతుంది. అది మనం బయట వ్యవహారంలో ఉన్నట్టుగా ఆధ్యాత్మికంలో ఉండకూడదు. ఆధ్యాత్మికం సాధన, జీవుడి ఉత్థానం కోసం, జీవుడి ఉత్తమ గతి కోసం, జీవుడి ప్రయాణం కోసం. మనం దేహానికి చూసేది వ్యాపారం. దేహానికి ఎంత వచ్చింది, ఎంత లాభం వచ్చింది, ఎంత నష్టం వచ్చింది అని. అందుకనే ఒక ఆయన చాలా అద్భుతంగా చెప్పాడు, గురువు దగ్గరికి ఇన్ని రోజుల నుంచి వెళ్తున్నావు కదా, ఏమొచ్చింది నీకు అంటే, ఏమొచ్చిందో అడిగితే చెప్పలేను, కానీ ఏం పోయిందో అడిగితే చెప్తాను అన్నట్టు. ఏం పోయింది? కోపం పోయింది, మదం పోయింది, మత్సరం పోయింది, కుళ్ళు పోయింది, ఈర్ష్య పోయింది. ఇవన్నీ గురువు నుంచే కదా పోయాయి. పోవాల్సినవన్నీ పోతే ఏది మిగలాలో అది మిగులుతుంది కదా. ఏం మిగిలింది అన్నట్టు, నాకు చాలా ఆనందం మిగిలింది, శాంతి మిగిలింది అన్న. ఇది బయట ఎక్కడైనా దొరుకుతుందా అండి? బయట ఎక్కడైనా మార్కెట్లో పోగొట్టుకోవాలంటే పోయేదా? ఏదైనా ఒక మాత్ర ఇవ్వండి పోతుందేమో అంటే, కాసేపు నిద్ర పట్టేందుకు మాత్ర ఇస్తారంతే. ఇవన్నీ మనం ఆ గురు కృప వల్ల పోగొట్టుకోవాల్సినవి కదా. అలా ఆధ్యాత్మిక సాధనలో వ్యాపారంగా చూడకూడదు. వ్యాపారంగా ఒక కొబ్బరికాయ కొట్టాను, ప్రమోషన్ రాలేదు. కొబ్బరికాయకి ప్రమోషన్కి ఏమైనా సంబంధం ఉందా అండి? కొబ్బరికాయ 5 రూపాయలు, నువ్వు అడిగే ప్రమోషన్ 5,000 రూపాయలకి. ఒక కొబ్బరికాయ కొట్టి 5,000 ప్రమోషన్ అడగచ్చా? న్యాయంగా మాట్లాడితే తప్పు కదా అది. కొట్టాలి అంతే. కొట్టి అక్కడే దేవస్థానంలో విడిచిపెట్టి ఏదైనా ప్రసాదం చేయించి ఆ బీదలకి పంచితే దాని నుంచి పుణ్యం వస్తుంది, దానిలో ఒక తృప్తి మిగులుతుంది. అది ఆ కొబ్బరికాయతో ఏదో నైవేద్యం చేయించి అక్కడ ఉన్న వాళ్ళకందరికీ పంచండి, పంచి చూడండి, వాళ్ళ కళ్ళకు అద్దుకుని అమ్మాయ అని ఏదో కృష్ణ కృష్ణ రామ రామ అని కట్లో వేసుకుంటారు. ఆనందం, ఆ ఆనందం కన్నా ఏముందండి? ప్రమోషన్ కన్నా గొప్ప ఆనందం అది. కానీ మనం ఆ ఎక్స్పెక్టేషన్స్ అట్లా ఉంటాయి. తప్పు లేదనుకోండి, అలా చెప్పారు శాస్త్రం, ఇది చెయ్యి ఇది అవుతుంది అని చెప్పారు, అందుకని అది చేస్తాం, అది వేరే విషయం. కానీ అట్లా వ్యాపారంగా చూడకూడదు.
తప్పు. అది చేయాలి. ఇది గురువులకి ఇష్టమైంది, ఇది చెప్పారు, మా స్వామీజీ మాకు చెప్పారు, మేము చేస్తాం అనే దృష్టి ఉండాలి మనలో. ఇది చేస్తే అది అవుతుందా, అది అవ్వలేదే అంటే ఇంకా ఎక్కువ చేయాలేమో, నువ్వు నీ కర్మ ఇంకా పోలేదేమో అని అర్థం చేసుకోవాలి. ఆ అర్థం చేసుకుని ఇంకా ఇంకా సేవనిచ్చే ఆ భాగ్యాన్ని, సేవ చేసే భాగ్యాన్ని నాకు కల్పించు అని ప్రార్థన చేయాలి. అలాగే ఈ ద్వైత సత్తా పోయినప్పుడు కర్మని ఆచరిస్తూ ఉన్నా, కర్మని ఆచరించకపోయినా కూడా వాడు ముక్తుడనే చెప్పబడుతూ ఉన్నాడు. ద్వైతం అనేది పోయిన తరువాత నేను, నాది, నా కోసం చేస్తున్నాను అనేది ఉండదు కదా. అందుకనే ఆ కర్మయోగం అనేది సిద్ధించి ఉంటుంది వాడికి. వాడిని శాంతుడు అని పిలుస్తారు ఆ సమయంలో అంటున్నారు. నిష్కర్ముడైనా లేకపోతే సకర్మకుడైనా కూడా తేడా లేదు అని చెప్పడం అభిప్రాయం. వాడికి ఆ సమాధిలో ఉన్నవాడు, అటువంటి ఆ జీవన్ముక్తుడు, వాణ్ణి శాంతుడు అని పిలుస్తారు. అదే ఆ కర్మయోగమే ఒక సమాధి. అటువంటి సమాధిలో ఉన్నాడు. అలా కర్మ చేస్తూ ఉన్న సమాధిలో ఉన్నట్టే. అంటే కళ్ళు మూసుకొని పడిపోతేనే సమాధి అని కాదు ఆధ్యాత్మిక శాస్త్రంలో. వాడెప్పుడు నిత్యము సమాధిలోనే నడుచుకుంటూ వచ్చారు అన్నారు శుకావధూతని. సమాధిలో ఎట్లా నడుస్తారండి? సమాధి అంటే మనం అనుకునేది గుహల్లో పోయి కళ్ళు మూసుకుని ఉండాలి అని కదా. అలా కాదు. సమాధి అంటే నిత్యము మనస్సు పరమాత్మ యందు లగ్నమై ఉండటము అని. వాడు చేసే ప్రతి పనిలోనూ భగవంతుడిని దర్శించటము. అదే సమాధి, నిత్య సమాధి. అజపజపము అంటే మంచి మాటలు మాట్లాడటము, మాట్లాడకుండా ఉండటము. ప్రాణాయామం అంటే మనం తీసుకునే ఊపిరి మీద దృష్టి పెట్టడము, ఇది కూడా అజపజపమే అని చెప్పారు. అలాగే ఇది కూడా సమాధియే. కర్మ ఫలత్యాగం చేసి ఎవరైతే కర్మయోగాన్ని చేస్తున్నారో అది కూడా సమాధి అనే పిలువబడుతోంది. తన్వీ చేతయతే చేత్యం ఘన చిన్నాంగ చేతతి అల్పక్షీభ క్షోభమేతి ఘనక్షీభో హి శామ్యతి. ఇక్కడ ఒక విచిత్రమైన ఉదాహరణ చెప్పి మనకి విషయాన్ని అర్థం చేయించే ప్రయత్నం చేస్తున్నారు. మనం సమాజంలో దీన్ని భిన్నంగా మాట్లాడుకుంటాం, కానీ ఇక్కడ విషయం అర్థం అవ్వాలి కాబట్టి అట్లా చెప్తున్నారు. ఈ మాయ, ఈ భ్రమ, ఈ అవిద్య, అజ్ఞానం, ఈ విషయంలో ఎలా ఉంటాడు అంటే, నాయన శ్రీరామ, ఈ మత్తు పదార్థం అంటే మద్యం, దాన్ని కొద్దిగా తాగితే కైపు కొద్దిగానే కలుగుతుంది, అంటే మత్తు కొద్దిగానే కలుగుతుంది. అలాగే ఇక్కడ కూడా అప్పుడు చిత్తము చంచలమవుతుంది, చాలా చేష్టలు చేస్తుంది. అలాగే కొద్దిగానే ప్రకాశించే చైతన్యానికే విషయాలు కనిపిస్తాయి. కొద్దిగా ప్రకాశించే చైతన్యం ఉంది, అందరిలోనూ చైతన్యం ఉంది, నీలో నాలో అందరిలో చైతన్యం ఉంది. ఆ పరమాత్మ చైతన్యం లేని చోటు లేదు. చిన్న అల్ప ప్రాణి అని మనం ఏదైతే అనుకుంటామో అక్కడి నుంచి ప్రారంభించి, అంటే ఆ బ్రహ్మస్తంభ పర్యంతం అని చెప్తారు. అంటే బ్రహ్మగారి దగ్గర నుంచి చిన్నగా ఉన్న ఆ గడ్డి పరక లేదా చిన్న చీమ అంతవరకు అన్నిటిలోనూ చైతన్యం ఉంది. కానీ ఆ చైతన్యం యొక్క స్థాయి ఎలా ఉంది, ఎంత చైతన్యం ఉంది అనే దాన్ని బట్టి, ఆ కొద్దిగా చైతన్యం ఉంటే, ఆ కొద్ది చైతన్యం ఉంది కాబట్టి విషయాలు కనిపిస్తాయి. అదే ఘనంగా ఉంటే గనక ఆ చైతన్యం మత్తు పూర్తిగా కలిగినప్పుడు, మనుజుడు నిశ్చేష్టుడైనట్టుగా చైతన్యం పూర్ణంగా ప్రకాశించినప్పుడు విషయ దర్శనం అనేది ఉండదు అని ఇక్కడ మత్తు పదార్థాన్ని ముందు నిందించి దాన్ని దృష్టాంతంగా చెప్పారు. ఇప్పుడు మత్తు పూర్తిగా కలిగితే వాడేం పడిపోతాడంతే, కదలడు, అక్కడే పడిపోతాడు. చాలామంది చాలా పెద్ద వాళ్ళ విషయంలో కూడా మనం విన్నాం. అది ఒక పెద్ద సంగీతగాడు ఉండేవాట, ఆయన ఎక్కడంటే అక్కడ పడిపోయేవాట. ఆయన కచేరీకి అందరూ వచ్చి ఎదురు చూస్తూ ఉంటే ఆయన ఎక్కడో పడిపోయి ఉండి ఆయన ఎత్తుకురావాల్సి వచ్చేది. ఎందుకంటే ఆయన ఎక్కడ తాగాడో అక్కడే పడిపోయాడని. తర్వాత బ్రహ్మాండమైన సాధన చేశారు, వచ్చి వాయించేవాడు, అది వేరే విషయం. కానీ ఆ మత్తు వల్ల మత్తు తీవ్రమైపోయి అక్కడే పడిపోయి వాడికి ఏమీ తెలియని స్థితి. అలాగే ఇక్కడ చైతన్యాన్ని ఒక దృష్టాంతాన్ని కొద్దిగా మనకి విచిత్రంగా చెప్పారు. ఎలాగైతే మత్తు పూర్తిగా కలిగితే వాడికి ఏమీ తెలియక పడిపోతాడో, అట్లాగే ఆ చైతన్యం అంటే ఆ జ్ఞానము పూర్తిగా కలిగినప్పుడు వాడు ద్వైతాన్ని చూడడు, ఆ ఆనందంలో మునిగిపోతాడు అని అర్థం చేయించటం. పోనీ ఈ భాషలో వీళ్ళకి చెప్తే అర్థమవుతుంది అని, మనకి ఏది ఇష్టమో ఏ భాషలో చెప్తే మనకు అర్థమవుతుందో కాలం వాళ్ళకి ఆ భాషలోనే చెప్తారంతే. అలాగే ఇక్కడ కూడా వశిష్ఠుల వారు ఉపదేశాన్ని చేశారు. అంటే అన్ని చిత్తాలకు ఎంతో కొంత ప్రకాశం ఉంటుంది. ప్రకాశం లేని చిత్తు, ప్రకాశం లేని మనస్సు అనేది లేదు.
అన్ని మనస్సులకి, అన్ని చిత్తాలకి ఎంతో కొంత ప్రకాశం ఉంటుంది. ఆ ప్రకాశాన్ని మనం పెంచుకోవాలి. కొద్దిగా ఉంటే సరిపోదు, దాన్ని పూర్ణ ప్రకాశం చేసుకోవాలి. అప్పుడే ద్వైతం అనేది నశిస్తుంది. కొద్ది ప్రకాశాన్ని పూర్ణ ప్రకాశం చేయండి. కొండెక్కుతున్న దీపాన్ని ఏం చేస్తామండి? నూనె నెయ్యో పోసి ఆ వత్తిని కొద్దిగా అట్లా పైకి తోస్తాం, అవునా కాదా? లేకపోతే వత్తి కాలిపోయి దీపం ఆరిపోతుంది అని. ఆ వత్తిని అట్లా పైకి తోసినట్టుగా ఆధ్యాత్మికం అనేది కూడా వత్తిని పైకి తోసేలాంటి ఒక సాధన. దాన్ని కొద్దిగా ఆ వత్తిని ఇలా ఇలా కదిల్చి, ఆ ముందు మసి ఉంటుంది, ఆ మసిని తీసేసి మళ్ళీ కొద్దిగా ఆ వత్తిని అట్లా పైకంటే మళ్ళీ కొత్తగా అంటుకుంటుందా లేదా? అలాగే ఈ చిత్తానికి చైతన్యం ఉంది, దాన్ని ఆ చైతన్యాన్ని పెంచాలి. సాధన అనే నూనె నెయ్యి పోసి ఆ వత్తిని కొద్దిగా జరిపి దానిలో ఇంకా చైతన్యాన్ని పెంచాలి. అలా చేసినప్పుడు అది సాధన అవుతుంది. చిత్తుకు అవిద్యా విక్షేపం వల్ల దృశ్యం కనిపిస్తోంది. జ్ఞాన సమాధితో చిద్ఘనమైతే అది అవిద్య దూరం అయిపోతుంది. చిద్ఘనం, ఈ మాట మనం స్వామిజీ వారి కీర్తనలో వింటాం, భజనలో వింటాం. చిద్ఘనం అని, సచ్చిదానంద ఘనము అని వాడతారు. ఆ చిద్ఘనమైతే అంటే పూర్తిగా ప్రకాశమే నిండిపోయి ఆ ఘనీభవించినట్టుగా చిత్తం అయిపోతే కనుక అవిద్య అనేది పోతుంది. మనం చెప్పుకునే ఈశ్వరుడి సర్వజ్ఞత్వం కూడా మాయికమే, వాస్తవం కాదు అని దీన్ని బట్టి మనకే అర్థమవుతోంది. సర్వజ్ఞత్వం ఉంది ఆయనకి అంటారు కదా, అంటే అన్నీ తెలుసు ఆయనకి అని. ఉన్నది ఒకటే అయితే అన్నీ తెలుసు అని ఎట్లా అంటారు అంటే అది కూడా మాయికమే, అర్థమయ్యేందుకోసం వాడే మాట. అన్నీ ఆయనే అయినవాడు, అన్నీ లేనే లేవు అని మనకి శాస్త్రం చెప్తూ ఉంటే, అన్నీ లేనే లేవు ఉన్నది ఒకటే అని చెప్తూ ఉంటే సర్వజ్ఞానం ఎట్లా అంటావు? అలా అనకపోతే అర్థం కాదు కాబట్టి, అలా అనకపోతే మనకు తెలియదు కాబట్టి మనకు అర్థం చేయించేందుకోసం ఆ మాట. అన్ని విషయాలు చెప్పాలి, అన్ని విషయాలు తెలుసుకోవాలి కదా. అందుకనే ఆ మాట చిద్ఘనైక ప్రపాతస్య రూఢస్య పరమే పదే నైరాత్మ్య శూన్య వేద్యాదై పర్యాయై కథనం భవేత్. నిర్వికల్ప సమాధిలో చైతన్యం యొక్క ప్రకాశం అధికమవుతుంది. అందుకనే దాన్ని అభ్యాసం చేయాలి ప్రతిరోజు. ఒక 5-10 నిమిషాలు, 15 నిమిషాలు, అరగంట, గంట అలా పెంచుకుంటూ వెళ్ళాలి ఆ అభ్యాసాన్ని. దానిలో ఏమవుతుంది అంటే ఈ చైతన్య ప్రకాశం పెరుగుతుంది. అదే సంకల్ప శుద్ధి అంటే. సంకల్పంతోనే పనులు అయిపోతాయండి. ఎలా వచ్చింది అంటే ఆ చైతన్యం పెరగటం వల్ల వచ్చింది. ఆత్మ చైతన్యం, ఆత్మ ప్రకాశం పెరగటం వల్ల వచ్చింది. మన శక్తిని మనం పెంచుకోవాలి, ఆత్మశక్తిని మనం పెంచుకోవాలి. అది ఆధ్యాత్మికంలో సిద్ధిస్తుంది. అత్యంత ప్రకాశయుక్తమైన ఘన చైతన్యమే పరమపదము అని చెప్పబడుతోంది. నిర్వికల్ప సమాధి పొందినవాడి చిత్తమే నిర్విషయకమవుతుంది. అక్కడ విషయాలు లేకుండా పరమాత్మ చైతన్యం, ఆ వస్తు విషయం ఒకటే నిలుస్తుంది. తక్కినవన్నీ వచ్చాయనుకోండి, కళ్ళు మూసుకున్నా కూడా నాకు ఏవేవో గుర్తొస్తున్నాయి స్వామిజీ అని బాధపడతారు చాలామంది. మంత్రం చేయాలి అని కూర్చుంటారు, 2-3 సార్లు మంత్రం అవ్వంగానే ఇంకా ఏవేవో కుతంత్రాలు గుర్తొస్తే మంత్రాలు ఎగిరిపోతాయి. తంత్రాల ముందు మంత్రాలు నిలవు, బాధపడతారు వచ్చి, అయ్యో స్వామిజీ ఏం చేసేది. ఎందుకని అంటే విషయాలు ఉన్నాయి, మనస్సు విషయాల వైపు వెళ్తుంది. అందుకనే కళ్ళు మూసుకోవాలి అని చెప్తారు. ఈ కంటి నుంచి కదా మనం దృశ్యం చూస్తాం. కళ్ళు మూసుకున్నా లోపల ఆలోచనలు వస్తాయి, ఒకేసారికి అవి నిదానంగా అభ్యాసంతో పోతాయి. మొదట్లోనే కంగారు పడాల్సిన పని లేదు, ఏవేవో వస్తాయి. ఎందుకంటే ఇవన్నీ చూసి ఉన్నాం, మనలో ఇవన్నీ రిజిస్టర్ అయి ఉన్నాయి, ఇవన్నీ గుర్తుపెట్టుకున్నాం మనం, అందుకనే గుర్తొస్తాయి. అవన్నీ నిదానంగా పోతాయి. అందుకనే ఇక్కడో లేదా ఈ ముక్కు నాసిక అగ్రంలోనో, లేకపోతే కంఠంలోనో, హృదయంలోనో, లేకపోతే నాభిస్థానంలోనో మనస్సుని లగ్నం చేసి నీ దృశ్యాన్ని అక్కడ పెట్టి, నీ దృష్టిని అక్కడ పెట్టి సాధన చేయని చెప్తారు. అప్పుడు అక్కడ నిలుస్తుంది, బయటికి పోకుండా ఉంటుంది మనస్సు అని. మనలోనే మనం దాన్ని నిలిపితే ఆ అక్షరాలని చూడటమో, మంత్రాక్షరాలని చూడటమో, లేదా ఆ సద్గురు రూపాన్ని దర్శనం చేయటమో, లేదా ఆ దేవతా రూపాన్ని చూడటమో, లేదా ఏదైనా ఒక మంచి భావన కలిగి ఉండటమో, దాంతో మనస్సు కుదుట పడుతుంది అని చెప్పటం అభిప్రాయం అక్కడ. చిచ్చేతనేన చైత్యత్వం ఏత్యేవం పశ్యతి భ్రమం జాతో జీవామి పశ్యామి సంసరామీత్యసన్మయం. శుద్ధ చైతన్యమే చిత్తం వల్ల చైత్యభావాన్ని అంటే జీవభావాన్ని, ఆయన ఆంజనేయ స్వామి చైత్య ప్రాసాదాలు విరగ్గొట్టాడు అని ఉంది ఇక్కడ సుందరకాండలో. అంటే
ఈ బయట ఉన్న ఈ భ్రమలన్నిటినీ పోగొట్టాడు ఆయన అని. ఆ రాక్షసుల్ని సంహారం చేసే ముందు చైత్యప్రాసాదం కొట్టారు అని చెప్పారు కదా సుందరకాండలో. ఆంజనేయ స్వామి కథ మనం విన్నాం. వాటిలో ఆ దృశ్యాల్ని పోగొట్టేవాడు, మనస్సుని అట్లా నిలిపేందుకు శక్తిని ఇచ్చేవాడు ఆంజనేయ స్వామి. కానీ ఆయన్ని స్మరణ చేయండి అని చెప్తారు స్వామిజీ, హనుమాన్ చాలీసా పారాయణ చేయండి అని. అలా ఆ జీవభావాన్ని పొందుతూ ఆ చిత్తం అంటే మనస్సు జీవభావాన్ని పొందుతూ నేనే కర్తను, నేనే చూస్తున్నాను, నేనే ద్రష్టను, నేనే సంసారిని అనే ఈ భ్రమను సత్యంలాగా అనుభవిస్తోంది. నేను 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 అనుకునేది అభ్యాసం అయిపోయింది ఆ చిత్తానికి, మనస్సుకు. ఇదే అన్నీ చేస్తోంది, నేనే అన్నీ చేస్తున్నాను అనే ఆ భ్రమలో ఉండి మనం ఆ పరమాత్మ చైతన్యాన్ని మర్చిపోతూ ఉన్నాం. అందువల్ల చిత్తము శాంతిస్తే ఈ భ్రమ అంతా శాంతిస్తుంది అని చెప్పినట్టు అయింది. అందుకోసం ఆ మాట చెప్పారు. స్వభావాద్ వ్యతిరిక్తంతు న చిత్తస్యాస్తి చేతనం స్పందాదృతే యథా వాయో అంతః కిన్నామ చేత్యతే. చిత్తం యొక్క వ్యాపారం సమాధి జ్ఞానాభ్యాసంతో శాంతిస్తుంది. ఇది ఎట్లా శాంతిస్తుంది అంటే జ్ఞానాభ్యాసంతో, యోగాభ్యాసంతో శాంతిస్తుంది. దీనికి వేరే మందు లేదు, వేరే దారి లేదు. ఏ మందులు వేసుకున్నా ఇది పనిచేయదు. మనస్సుకి మందు అనేది ఎక్కడా లేదు. మనస్సుకి అభ్యాసం, మనస్సుకి సాధన మందు అంత. దాంతోనే పోగొట్టుకోవాలి. ఎన్ని పరీక్షలు చేయించినా కూడా ఏ రోగమూ లేదు అని డాక్టర్లు అందరూ చెప్పారు. మొత్తం ఉన్న హాస్పిటల్ అన్నీ తిరిగాం, స్కానింగ్లు చేశారు, సిటీ స్కాన్లు ఏమిటి, ఎక్స్రేలు ఏమిటి, పరీక్షలు ఏమిటి, అన్ని రకాలుగాను చేశారు. ఏ రోగము లేదు 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 అని చెప్పారు డాక్టర్లు అందరూ కూడా. ఫారిన్ కూడా వెళ్ళొచ్చారు, అక్కడ కూడా ఏదీ లేదు అని చెప్పారు. అయినా రోగం పోవట్లేదు. ఎక్కడ ఉంది ఈ రోగం? మనస్సులో ఉంది. మనస్సుకు పట్టిన రోగం అనేది సాధనతోనే పోతుంది, గురువాక్యంతోనే పోతుంది. అలా దాన్ని అభ్యాసంతో పోగొట్టుకోవాలి, దాంతోనే అది శాంతిస్తుంది. కానీ చిత్తం మాత్రం అలాగే శాంతించకుండా ఉంటుంది కదా అనే అభిప్రాయం, ఒక ప్రశ్న మనకు కలగచ్చు. చిత్త వ్యాపారాలన్నీ పోతాయి కానీ చిత్తం మాత్రం అట్లాగే శాంతించకుండా ఉంటుంది కదా అంటారేమో. అలా అనద్దు. చిత్త వ్యాపారం శాంతిస్తే చిత్తము కూడా శాంతించినట్టే. ఎందుకంటే వ్యాపారమే చిత్తం, అది అట్లా అట్లా పరిగెత్తటమే చిత్తం. కాబట్టి అది పరిగెత్తటం తగ్గింది అంటే చిత్తము శాంతించినట్టే లెక్క. అందువల్ల చిత్త వ్యాపారాల్ని ముందు సరిచేసుకోండి. గాలికి స్పందనము కంటే వేరైన సత్తా లేనట్టుగా విషయాల కంటే వేరైన సత్తా చిత్తానికి లేదు. గాలి స్పందనం, కదిలితేనే గాలి ఉంది అని మనకు తెలుస్తుంది. లేకపోతే గాలి ఉన్నా కూడా విసురుకుంటాం. ఎందుకు? గాలి లేదా, అక్కడ ఉంది, కానీ ఆ గాలి మనకి తగలటం లేదు, అందుకనే మనం విసురుకుంటాం. గాలి కావాలి, గాలి కావాలి, పక్కకి రండి కొంచెం గాలి ఆడాలి అంటే. అలాగే చిత్త వ్యాపారం, పరిగెత్తటమే చిత్తం. పరిగెత్తటం ఆగిపోతే ఆ చిత్తము శాంతించినట్టే లెక్క. కాబట్టి ఆ పరిగెత్తటాన్ని ఆపే ప్రయత్నం యోగాభ్యాసంతో చేయండి అని చెప్పటం. వేడి తొలగిపోయినప్పుడు నిప్పు ఆరిపోయినట్టుగా విషయాలు తొలగినప్పుడు చిత్తం కూడా శాంతిస్తుంది, శాంతించినట్టే లెక్క, అది నశించినట్టే లెక్క. చేత్యత్వం సంభవత్యేవం కించిద్యచ్చేత్యతే చిత రజ్జు సర్ప భ్రమాభాసం తమ విద్యా భ్రమం విదుహు. శుద్ధ చైతన్యం అనుభవించే విషయాల్ని చేత్యము అంటారు. అదే చైత్య ప్రాసాదం అని చెప్పాను కదా. అనుభవించే విషయాల్ని చైత్యం అని పిలుస్తారు. మిథ్యా జ్ఞానం చేత రజ్జువులో సర్పభ్రమ కలిగినట్టుగా అవిద్య వల్ల శుద్ధ చైతన్యంలో విషయభ్రాంతి కలుగుతోంది. ఎలాగైతే ఆ చీకటి వల్లో లేకపోతే భయం వల్లో ఏవో కారణాలు, అనేక కారణాలతో ఆ తాడులో పాము అనుకుని భ్రమించినట్టుగా, తాడుని చూసి పాము అని భయపడినట్టుగా శుద్ధ చైతన్యంలో వీడు విషయాల్ని చూస్తున్నాడు, చిత్తభ్రమ వల్ల చూస్తున్నాడు. అందువల్ల దీన్ని పోగొట్టుకునే ప్రయత్నం చెయ్యి. సంవిన్మాత్ర చికిత్సేస్మిన్ వ్యాధౌ సంసార నామని చిత్తమాత్ర పరిస్పందే సంరంభో నచకించన. ఆత్మజ్ఞానం ఒక్కటే ఈ సంసారం అనే వ్యాధికి తగిన మందు. ఏదండి దీనికి మందు అంటే అది ఒక్కటే, జ్ఞానం ఒకటే దీనికి సరి అయిన మందు. వేరే దారి లేదు, వేరే మందు లేదు దీనికి. నాణ్య పంథ విద్యతే అయనాయ. ఆయన్ని పొందాలి అంటే, ఆయన్ని తెలుసుకోవాలి అంటే వేరే దారి లేదు, ఇది ఒకటే దారి అని చెప్పారు వేదంలో.
అలాగే ఇది ఒకటే దానికి మందు, ఇది ఒకటే దానికి దారి. చిత్తము సమాధి దశ పొందినప్పుడు కానీ ఈ జ్ఞానం లభించదు. అందువల్ల యోగాన్ని జ్ఞానానికి సహాయం చేస్తుంది అని చెప్తున్నారు. ఆ యోగ అభ్యాసంతో జ్ఞానాన్ని పొందు, లేదా శ్రవణం చేసి పొందు. చాలా దారులు ఉన్నాయి. ఈ దారిలో దేనిలో అయినా నువ్వు ప్రయాణం చేయొచ్చు. ఇది మొత్తానికి ఇవన్నీ తీసుకెళ్ళి అక్కడ ఆ జ్ఞానంలోకి నిన్ను కలుపుతాయి. అందువల్ల మనతో బలవంతంగా సేవ చేయిస్తారు, మనతో బలవంతంగా సాధన చేయిస్తారు. ఇష్టం ఉందో లేదో, తూలుతున్నామో, నిద్ర వస్తోంది, కష్టంగా ఉంది, అయినా పర్వాలేదు, కూర్చోవాలి, సాధన చేయాలి. అన్ని గంటలు నవరాత్రి పూజ చూపిస్తారు. ఎందుకు? అది లోపల చేసుకోవచ్చు కదా స్వామిజీ. చేయరు. ఎందుకంటే మనకి ఆ అభ్యాసం కలగాలి. ఆ అభ్యాసం మనకు కూడా కలగాలి, చేయాలి మనం ఆ అభ్యాసాన్ని. అందుకోసం అలా ఈ దారులన్నీ కూడా తీసుకెళ్ళి అక్కడ కలిపి మనకి ఆ జ్ఞానాన్ని ఇస్తాయి. సమాధి దశ పొందినప్పుడు కానీ ఈ జ్ఞానం లభించదు. దీనికి ఇంకొక ఉపాయమే లేదు. వేరే ఇతర కర్మల వల్ల కలిగే ఆయాసంతో పని లేదు. కర్మల వల్ల ఆయాసమే మిగులుతుంది. ఏవేవో చేస్తూ ఉంటారు, ఏవేవో అనుకుని భ్రమల్లో పడి కొత్తవి, ఇది నేను కొత్తగా కనిపెట్టాను, కొత్తగా చేస్తున్నాను, వాటితో పని లేదు. గురువులు చెప్పిన మార్గంలో నడిస్తే చాలు, ఆ మార్గాన్ని పట్టుకుంటే చాలు. ఇదేదో ఎవరో చెప్పారు, టీవీలో చెప్పారు, ఇది చేస్తే ఇదవుతుందిట, అది చేస్తే ఇదవుతుందిట, అలా పరిగెత్తితే ఏమవుతుంది అంటే, ఒక గోవు, ఒక పశువు ఉంది, అది చూసింది ఆ బయల్లో తింటోంది, పచ్చిక బయల్లో తింటోంది. ఇక్కడ తిని అటు దూరంగా చూసింది, అక్కడ బాగుందే పచ్చిక, అక్కడికి వెళ్ళింది, అక్కడ తినాలనుకుంది, ఇంకొక చోట బాగుంది అనిపించింది, ఇలా తిరుగుతూ ఉంటుంది సాయంత్రం వరకు, ఎక్కడా తినదు పూర్తిగా. సాయంత్రం చీకటి పడుతోంది, సూర్యాస్తం అవుతోంది. అప్పుడు ఏం చేస్తాడు గోపాలకుడు? ఓయ్ అని తోలుకుంటూ తీసుకెళ్ళిపోతాడు. దాని కడుపు నిండలేదు, పూర్తిగా తినలేదు అది. అలా అయిపోతుంది మనం ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రపంచంలోని. ఒక ఉదాహరణగా చెప్తారు. ఆ పని చేయకూడదు, గురువుల మార్గంలో నడవాలి. యది సర్వం పరిత్యజ్య తిష్టస్యుత్క్రాంత వాసన అమునైవ నిమేషేణ తన్ముక్తోసి న సంశయ. నువ్వు ఈ బాహ్య దృశ్యాలను అంతరంలో, అంటే నీ చిత్తంలో ఉన్న వాసనలు విడిచినట్టయితే ముక్తి నీకు ఇప్పుడే లభించినట్టే లెక్క. నువ్వు ముక్తుడివనే లెక్క. అంతే. నేను ముక్తుడా, నాకు మోక్షం ఉందా, ఎప్పుడు వస్తుందా మోక్షం, జన్మ తర్వాత వస్తుందా, జన్మలోనే వస్తుందా, ఇవన్నీ ప్రశ్నలు ఉన్నాయి కదా. నేను ముక్తుడేనా కాదా, అసలు నాకు ఆ యోగ్యత ఉందా లేదా? నువ్వు అలా ఉండగలిగితే, అభ్యాసం చేసి ఒక క్షణమైనా కూడా ఆ మనస్సులో విషయాలు లేకుండా పరమాత్మ చైతన్యాన్ని నిలిపి ఒక క్షణమైనా ఉండగలిగితే ఆ క్షణమే ముక్తి, ఆ క్షణమే మోక్షం. నాకు ముక్తి వచ్చినట్టుగా ఉందండి, ఎంత ఆనందంగా ఉంది అని అంటారు కదా. ఇవి మనం మాట్లాడే మాటలు, మనకు వినిపిస్తూ ఉంటాయి మాటలు, ఎంత ఆనందంగా ఉందండి అని. ఆ ఆనందమే ముక్తి. ఆ ఆనందాన్ని అనుభవించు, ఆ ఆనందాన్ని అభ్యాసం చేసి పొందు అని అక్కడ చెబుతూ మనకి ఆ సమయంలో నువ్వు ముక్తిని లభించినట్టే, ముక్తుడి అయినట్టే లెక్క. వాసనారహిత చిత్తము కావటమే ముక్తి. అదే అభ్యాసం చేయాల్సింది. యథారజ్జువాం భుజంగాభ వినశ్యత్యేవ వీక్షణాత్ సంవిన్మాత్ర వివర్తేన నశ్యత్యేవ హి సంసృతి. యథార్థ జ్ఞానం కలిగినప్పుడు, రజ్జు సర్ప భ్రాంతి నశించినట్టుగా ఆత్మజ్ఞానము లభించినప్పుడు పరమాత్మ యందు ఆరోపించబడిన సంసార భ్రాంతి తొలగిపోతుంది. ఆయనలో ఆరోపించాం. ఎలాగైతే ఆ తాడులో పాముని ఆరోపించామో అలాగే ఆయనలో ఆరోపించి ఆయన సంసారము అని అనుకుంటున్నాం. అది అప్పుడు తొలగిపోతుంది. మనకి జ్ఞానాన్ని ప్రపంచాభిముఖం కాకుండా, ఇవన్నీ ఇంద్రియాలన్నీ బయటికి ఉండేలాగా సృష్టి చేశాడు భగవంతుడు. వీటి స్వభావం ఇది. ఇంద్రియాలన్నీ బయటికే ఉంటాయి. పరాంచిఖాని వ్యతృణత్ స్వయంభూ. పరాంచి అంటే బయటికి ఉంటాయి, ఇవన్నీ బయటికే వెళ్తూ ఉంటాయి. వీటిని మనం కట్టి లోపలికి తిప్పి అంతర్ముఖం చేయాలి. ప్రపంచాభిముఖం కాకుండా అంతర్ముఖం చేసే ప్రయత్నం చేస్తే, అందుకనే కళ్ళు మూసుకోవటం. కళ్ళు దృశ్యానికి తీసుకువెళ్తాయి, మనల్ని విషయానికి తీసుకువెళ్తాయి, లాక్కెళ్తాయి. సహజం ఇది. ఈ కంటి యొక్క స్వభావం ఏమిటి అంటే బయట ప్రపంచాన్ని చూపించేది. కళ్ళు మూస్తాం. ఎందుకు కళ్ళు మూస్తాం అంటే లోపల చూడటం కోసం. అంటే ఆ కన్ను చూస్తోందని అభిప్రాయం కాదు, లోపల ఉన్న అంతశ్చక్షువు చూస్తోంది. అందుకోసం ఆ బయటికి వెళ్ళే ఇంద్రియాల్ని లోపలికి తిప్పి, ప్రపంచాభిముఖం కాకుండా వెనక్కు తిప్పి ఆత్మతత్వ దర్శనం చేస్తే
ఈ సంసార భ్రమ నశిస్తుంది అని చెప్పటం అభిప్రాయం. యత్రాభిలాషస్తన్నూనం సంత్యజ్య స్థీయతే యది ప్రాప్త ఏవాంగ తన్మోక్ష కిమేతావతి దుష్కరం. చాలా తేలికగా సులభంగా చెప్తారు. సద్గురువుల యొక్క లక్షణం అది. ఎట్లా మనం సద్గురువుని గుర్తించేది అంటే కష్టమైన దాన్ని సులభం చేసి చెప్తారు. ఇది అవుతుందని నేను అనుకోలేదండి, ఆడుతూ పాడుతూ పూర్తి చేసేసాను. చాలామంది పిల్లలు వస్తూ ఉంటారు ఆశ్రమానికి. అసలు వీళ్ళు చదువుతారా, పాస్ అవుతారా అని చాలామందికి అనిపిస్తుంది. ఎప్పుడు చదువుతారు, ఎప్పుడు పాస్ అవుతారు? వీళ్ళు ఆడుతూ పాడుతూ తాతాజీ తాతాజీ అంటూ స్వామీజీతోనే తిరుగుతూ ఈ భజనలన్నీ అభ్యాసం చేస్తూ భగవద్గీత అభ్యాసం చేస్తూ మామూలు ఎక్కువగా చదివే స్కూల్ పిల్లల కన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకుంటారు వీళ్ళు. ఎట్లా ఇది? ఆడుతూ పాడుతూ ముగించేసామండి అని. అంత సులభంగా పనిని చేయించటం, అంత సులభంగా సాధన చేయించటం, ఇది సద్గురువు యొక్క చాలా గొప్ప లక్షణం. ఇలా ఇటువంటి మార్పు మనలో వస్తుంది అని మనం కలలో కూడా ఊహించలేదు. అటువంటి మార్పు మనలో తెప్పించటం, అటువంటి సాధన మనతో చేయించటం, అది చాలా గొప్ప లక్షణం. చెప్పరు, మాట్లాడరు, ఏమీ చేయరు, కానీ పనులు అయిపోతూ ఉంటాయి అంత. అది సద్గురువు యొక్క లక్షణం. దాన్ని మనం గుర్తించాలి. అలా ఇక్కడ వశిష్ఠుల వారు ఎంతో సులభంగా చెప్తారు రాముల వారికి. ఎలా అంటే, నాయన శ్రీరామ, విషయవాసనలను విడిచిపెట్టి మోక్షము నిశ్చయంగా లభిస్తుంది. ఆ వాసనలు విడిచినప్పుడు మోక్షం అనేది లభిస్తుంది. ఈ మాత్రమైనా చేయలేవా అంటారు. అంటే చాలా సులభం, అది చాలా తేలిక అన్నట్టుగా. ఎంతో కష్టమైన, అమ్మ ఈ కొండ ఎక్కడం ఎట్లా అంటే, ఇది ఇలా ఎక్కామనుకో 1000 మెట్లు, తర్వాత ఇంకో 2000, ఇంకో 3000, అంతే అయిపోయింది. 3000 మెట్ల అని మనం అనుకుంటున్నాం. ఎలా ఎక్కాలి నాయన ఈ తిరుపతి కొండ అని? 3000 అయిపోతాయి, అంతే. ఎలా అలా ఎక్కుతూ ఉంటే అయిపోతాయి. అదే ధైర్యంతో ఎక్కడం ప్రారంభిస్తాం, ఎక్కేసాం, అయిపోయింది. ఎక్కిన తర్వాత నేనైనా ఎక్కాను, అసలు ఇంట్లో ఉంటే 10 అడుగులు కూడా వేయనే నేను, అటువంటిది 3000 మెట్లు ఎట్లా ఎక్కాను అని అనిపిస్తుంది. అంత సులభంగా ఏం లేదు నాయన, ఈ విషయ వాసనలు ఉన్నాయి కదా, ఇది విడిచిపెట్టడమే మోక్షం, అంతే. ఏం అక్కర్లేదు, ఈ మాత్రం కూడా చేయలేవా నువ్వు అంటారు. ఇదేమిటి ఇది ఇట్లా అంటున్నారు ఈయన? ఇది ఇంత తేలికైతే అసలు ఇంత తాపత్రయమే లేదు కదా, ఇంత కష్టపడి సాధన చేయాల్సిన పనే లేదు కదా. ఈయన ఏదో చాలా తేలికగా ఏదో ఒక చిన్న లోటా తీసి యువతలు పెట్టు అన్నట్టుగా చెప్పేశారు. విషయ వాసనలు త్యజించటం అంటే ఈ మాత్రం చేయలేవా అని అంటారు. ఎందుకలా అన్నారు? ఈ మాత్రమైనా సాధన చేయలేవా అని ఎందుకు అంటున్నారు ఆయన అంటే, జ్ఞానాన్ని ప్రత్యంముఖంగా వెనక్కు తిప్పాలి అంటే ఇంద్రియ నిగ్రహం కావాలి. దాన్ని అభ్యాసం చేసుకోవాలి ముందు. ఎటు పరిగెత్తితే అటు, ఏది అనిపిస్తే అది చేయటం, ఏది తినాలనిపిస్తే అది తినటం, ఎలా పడితే అలా ఉండటం అనేది తగ్గించుకుని ఒక క్రమశిక్షణ, టైం టేబుల్ అంటారు కదా, ఆ టైం టేబుల్ వేసుకుని ఈ టైంలో ఈ పనులు చేస్తాను నేను అని ఒక క్రమశిక్షణ, ప్రతిరోజు నిరంతరంగా అదే పద్ధతిలో సాధన చేయటం. ఒక సాధనా క్రమం చెప్తారు. ఆ సాధనా క్రమంలో డిసిప్లిన్డ్ లైఫ్, చాలా క్రమబద్ధంగా జీవితాన్ని నడిపించటం, అది చాలా ముఖ్యం, అది చాలా అవసరం. ఏ వస్తువులపై కోరిక కలుగుతూ ఉంటుందో ఆయా కోరికను నిదానంగా తగ్గించుకుని ఎవరైతే ఆధ్యాత్మిక సాధన చేస్తారో, పిల్లలకు అనిపిస్తుంది టీవీ చూడాలనిపిస్తుంది, పరిగెత్తాలనిపిస్తుంది, చాలా కలుగుతాయి. అలాగే పెద్దలకు కూడా ఆయా సమయంలో ఆయా కోరికలు కలుగుతాయి. కలిగిన వాటికి పరిగెత్తకుండా ఎలాగైతే కూర్చుని పరీక్షలు వచ్చాయని చదువుతారో పిల్లలు, అలాగే మనం కూడా ఆధ్యాత్మిక సాధన చేయాలి. అలా చేస్తే అదే ముక్తి నాయన, అదే మోక్షము. అదేం పెద్ద కష్టమైన పని కాదు. ఎందుకన్నారు ఆ పని అంటే, ఎందుకు ఆ మాట అన్నారు వశిష్ఠుల వారు అంటే దానికి చెప్తారు. అపి ప్రాణాం స్తృణమివ త్యజంతీహ మహాశయా యత్రాభిలాషస్తన్మాత్ర త్యాగే కృపణత కథం. ఆయన మహాశయా, మహాత్ములు ఉన్నారు అంటే, అపి ప్రాణాం స్తృణమివ, ప్రాణాలని కూడా ఒక గడ్డిపోచలాగా విడిచిపెట్టేస్తారు. త్యాగం, ప్రాణత్యాగం చేసేవాళ్ళు మహానుభావులు, మహాత్ములు. ఎన్నో కథలు ఉన్నాయి, మనం ఎన్నో కథలు చదువుకున్నాము. పురాణాలన్నీ ఈ కథలే చెప్తాయి, వేదాలన్నీ ఇటువంటి కథలే చెప్తాయి. దధీచి మహర్షి ఉన్నారు, ఆయన్ని వెళ్ళి అడిగారు, అయ్యా మేము ఈ రాక్షసులతో యుద్ధం చేయాలి అంటే మాకు ఒక మంచి ఆయుధం కావాలి. ఏం ఆయుధం కావాలి అంటే, మీ వెన్నుపూస ఉందే అది వజ్రాయుధం లాంటిది అని ఇంద్రుడు చెప్పాడు. అది గనక మీరు తీసిస్తే, ఇది వెన్నెముక తీసివ్వాలట, వెన్నెముక మీరు తీసిస్తే దాంతో మేము యుద్ధం చేసి ఇంద్రుడి గారికి దాన్నే వజ్రాయుధంలాగా ఇచ్చి దాంతో యుద్ధం చేసి గెలుస్తాము అని అడిగారు. ఎట్లా అడిగారు వాళ్ళు? ఏదో ఇంట్లో ఉన్న మైసూర్ పాక్ ఇవ్వండి అన్నట్టుగా అడిగారు.
ఆయన కూడా అంతే సులభంగా, ఓహో ఇంతే కదా, దీనికి ఎందుకండి ఇంత మొహమాట, మీకు అడగచ్చు కదా, నన్ను కాకపోతే ఎవరిని అడుగుతారు, అంత సులభంగా తీసిచ్చాడు ఆయన. దధీచి మహర్షి కథ చాలా అద్భుతమైన కథ అది. ప్రాణత్యాగము తృణమివ, ఒక గడ్డి పరకని త్యాగం చేసినట్టుగా త్యాగం చేశారు. అంటే పరులకి, అది కూడా మహాత్ములకి ఏదో ఒక మంచి పనికి ఉపయోగపడుతుంది అంటే నా ప్రాణం, దానికన్నా నాకు కావాల్సింది ఏముంది. అలా మహాశయా, మహానుభావులు ప్రాణాన్ని కూడా ఒక తృణంలాగా, గడ్డి పరకలాగా విడిచిపెట్టేశారే, ఈ విషయాల్ని విడిచిపెట్టలేవా అని అడగటం. అంటే ప్రాణాలనే విడిచిపెట్టారు అంటే ఇది అయ్యో చాలా కష్టం అండి అని ఎందుకంటావు? ప్రాణాలు విడిచిపెట్టేంత కష్టం ఇంకేదైనా ఉందా ప్రపంచంలో? ఉందా అండి? ప్రాణాల కన్నా ప్రియమైంది ఏదైనా ఉందా ప్రపంచంలో? ఏదీ లేదు. ప్రాణమే ప్రియం అందరికీ కూడా. నా ప్రాణము నేను బాగుండాలి అనే కదా అందరూ అన్ని ప్రయత్నాలు. మరి ఆ ప్రాణాలనే ఒక చిన్న గడ్డి పరకలాగా విడిచేస్తే విషయాల్ని విడవలేమండి అని కంప్లైంట్ చేయొద్దు. స్వామి ఎన్నోసార్లు చెప్తారు కదా, కంప్లైంట్ చేయొద్దు ఇది అది అని. ఇది కూడా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు అన్నం ముందు కూర్చుని అన్నం బాగలేదు, ఇది బాగలేదు, రుచిగా లేదు, ఇది కూడా లేని వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు. రోజుకి ఒక పూట కూడా అన్నం తినలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ప్రపంచంలో. 2 రోజులు 3 రోజులకి భోజనం చేస్తున్న వాళ్ళు బీదలు ఎంతమంది ఉన్నారు ప్రపంచంలో. ఇవన్నీ మనం గుర్తు చేసుకోవాలి. అలాగే ప్రాణాలనే ఒక గడ్డి పరకలాగా, తృణంలాగా విడిచేస్తున్నారే, అటువంటిది కేవలం ఒక కోరికని విడిచిపెట్టడానికి కష్టమని ఎందుకంటావు? విడవలేవా? మనస్సు చేస్తే ఏదైనా చేయొచ్చు. ఇది మనస్సులో దృష్టిలో పెట్టుకుని ఆ వెనక అడుగు వేయకుండా సాధన చేయి. కోరికలను విడిచిపెట్టాలా అని దీనంగా చెప్పొద్దు. సులభంగా విడిచిపెట్టే మార్గాన్ని గురువులు చూపిస్తారు, దాన్ని అభ్యాసం చేయి అని అక్కడ చెప్పటం. యత్రాభిలాషస్తత్యక్త్వా చేతసా నిరవగ్రహం ప్రాప్తం కర్మేంద్రియై గృహ్ణన్ త్యజన్నష్టంచ తిష్టభోః. ఓ రామా, వస్తువులపైన కానీ, విషయాలపైన కానీ, ప్రాణాలపైన కానీ, ప్రాణులపై కానీ కోరికలను బుద్ధిపూర్వకంగా మనస్సు పెట్టి, మనం లేనప్పుడు అందరికీ వైరాగ్యం వస్తుంది, ఉన్నప్పుడు బుద్ధిపూర్వకంగా తెలుసుకొని ఆలోచన చేసి బుద్ధిపూర్వకంగా అదే పనిగా నిరాసక్తుడివై ఆ నిరాసక్తత అనేది పెంచుకుని, స్వామిజీ ఎన్నోసార్లు చెప్తారు, మీరు వచ్చి కూర్చున్నారా సత్సంగంలో, మీరు వచ్చి భజన చేస్తున్నారా లేదా పూజ చూస్తున్నారా, ఫోన్ ఆఫ్ చేసి పెట్టండి. మనం ముందు ఫోనే లేదు. ఒక 10-15 సంవత్సరాల క్రితం ఎక్కడుందండి? అందరూ ఏమైనా ల్యాండ్లైన్ మోసుకుని తిరిగారా? లేదు కదా, అది అక్కడే ఉంది కదా. పనులు అయ్యాయా? అవలేదా? పెద్ద పెద్ద పనులు అయ్యాయి. కానీ దాని మీద మనం ఒక వ్యామోహంలో, నిజమైన పనులు, పెద్ద పనులు ఉంటే సరే వాళ్ళకి తప్పదు, ప్రతి క్షణానికి ఫోన్లు వస్తుంటాయి, సమాధానం చెప్పాలి. ఏ పని లేకుండా ఎవరు తెలిసిందే 2-3, ఆ 2-3 ఇక్కడే ఉన్నారు, ఇంకెవరు ఫోన్ చేస్తారు? కానీ ఏదో ఒక తాపత్రయం, ఏదో ఒక యాంగ్జైటీ, డిజిటల్ యాంగ్జైటీ మాటిమాటికి చూస్తూ ఉంటారు కొంతమంది. అంటే ఏదో వచ్చిందేమో, ఏమి లేదు అక్కడ, కానీ ఏదో ఒక భ్రమ, ఏదో మెసేజ్ వచ్చిందేమో, ఏదో ఎవరో ఫోన్ చేశారేమో, ఒక భ్రమ. దీంతో మనశ్శాంతి అనేది లేకుండా పోతుంది. అట్లా బుద్ధిపూర్వకంగా అదే పనిగా నిరాసక్తుడివై విడిచివేసి, విధివశాత్తు యాదృచ్ఛికంగా లభించిన దాన్ని, వచ్చింది నీ దగ్గరికి, నువ్వు అనుకోలా, వెళ్ళావు అన్నపూర్ణ మందిరానికి వెళ్తే ఆ రోజు పండగ వంట చేశారు, యాదృచ్ఛికం అది, ఆ రోజు తినాలి. ఏమండి, పండగ వంట విడిచిపెట్టేసేయాలి, వైరాగ్యం యాదృచ్ఛికంగా వచ్చింది, నువ్వు కోరుకోకుండా వచ్చింది, దాంతో నువ్వు దాన్ని కాలుతో తన్నద్దు, అది వచ్చింది యాదృచ్ఛికంగా, అది విధివశాత్తు వచ్చింది. అలా వచ్చిన దాన్ని, లభించిన దాన్ని కర్మేంద్రియాలతో గ్రహించటంతో జీవనాన్ని సాగిస్తూ, పోయిన దాని గురించి చింతించకుండా, పోయిందంతే, దాన్ని విడిచేసే, దాని గురించి చింతించకుండా, గతం గత అంటారు కదా, అది అందరికీ అర్థమయ్యే భాష కోసం అట్లా చెప్పటం. అది ఆ పోయిన దాన్ని గురించి ఆలోచన చేయకుండా, ఏడవకుండా ఉండు, అభ్యాసం చెయ్యి. నువ్వు కోరికలను విడిచిపెట్టి నిర్వికారుడివై ఉండగలిగిన విషయంలోనే, నిమిషంలోనే, ఆ సమయంలో కృతార్థుడివి అవుతావు, కృతకృత్యుడివి అవుతావు. దాన్ని సంపాదించు, దాన్ని అభ్యాసం చెయ్యి అని వశిష్ఠుల వారు శ్రీరాముల వారికి ఉపదేశం చేస్తున్నారు. ఉపదేశం చేసి ఆ జ్ఞానాన్ని ఎట్లా అనుభవానికి తెచ్చుకోవాలి అని చెప్తున్నారు. దానిలో ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, వాటిని మనం రేపు చెప్పుకుందాం. దాని తరువాత ఒక ముఖ్యమైన సంగతి మనకి చెప్పి, తర్వాత ఉపాఖ్యానం, ఇంకొక కథ, అక్కడితో ఆ లీలా ఉపాఖ్యానంలో ఉన్న రహస్యాలు కూడా పూర్తి అవుతాయి.
దాని తరువాత ఇంకొక కథని ప్రారంభిస్తారు, ఒక రాక్షసీ కథ, ఒక కర్కటి అని దాని పేరు. ఆ కర్కటి ఉపాఖ్యానం అంటారు. రాక్షసి సూచికా ఉపాఖ్యానం అని కూడా అంటారు. ఒక పెద్ద రాక్షసి, ఆ పెద్ద రాక్షసి ఒక చిన్న సూది లాంటి జన్మ తీసుకుంటుంది. సూది అవ్వాలి అని అడుగుతుంది, అది నేను సూదిలాగా మారాలి అంటే. దోమ సూది అందరినీ గుచ్చి పొడిచి రక్తం పీక్కుని లాగి అట్లా నేను బతకాలి అని ఒక వరం కోరుతుంది. తర్వాత మారుతుంది, దానిలో మార్పు వస్తుంది. చేసిన తపస్సు వల్ల, సాధన వల్ల ఒక రాక్షసి పరమ సాధ్వీమణి అవుతుంది. ఆ కథని మళ్ళీ తర్వాత చెప్తారు మనకి. నా ఘట్టాన్ని తర్వాత చెప్పుకుందామని అంటూ జై గురుదత్త, శ్రీ గురుదత్త. ఓం శాంతి శాంతి శాంతి.